హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాక్స్ విత్ బాను. ఈరోజైతే నేను మీ ముందుకు నెల్లూరు స్పెషల్ గీ కారం దోశలతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇంకెందుకు ఆలస్యం, ఈ కారం దోశలు ఎలా చేసుకోవాలో చూసేద్దాము, వచ్చేయండి. దీనికోసం మనం దోశపిండి కోసము నేనైతే ఒక గ్లాసు మినప్పప్పు అయితే తీసుకుంటున్నాను. నేను గుండు మినపప్పు అయితే తీసుకుంటున్నాను. చూసారు కదా, ఒక గ్లాస్ మినపప్పుకి ఒక 2 గ్లాసుల రైస్ అయితే తీసుకుంటున్నాను అనమాట. నేనైతే రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. రేషన్ బియ్యం కానీ దోశ రైస్ కానీ బాగుంటుంది దోశల్లోకి. మనం రెగ్యులర్గా వాడుకునే సోనా మసూరి రైస్ కూడా వాడుకోవచ్చు. వాటికంటే కూడా ఇలా మనం రేషన్ బియ్యం తీసుకోవడం వల్ల దోశలు అయితే మనకి చాలా స్మూత్గా మెత్తగా అయితే వస్తాయి అన్నమాట. చూసారు కదా, ఇప్పుడు దీనిలోకి నేను ఒక పావు కప్పు కంటే కూడా తక్కువగా కొంచెం శనగపప్పును అయితే తీసుకుంటున్నాను. శనగపప్పు వేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి దోశలు మంచి కలర్ అయితే వస్తాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలానే దీనిలోకి ఒక స్పూను మెంతులను కూడా వేసుకుంటున్నాను. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా మినపప్పు, కొంచెం అంత శనగపప్పు, ఒక స్పూను హాఫ్ స్పూన్ అనమాట మెంతులు అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఏవైతే తీసుకున్నామో ఈ రైసు మినప్పప్పుని అయితే చక్కగా కడిగేసుకుంటున్నాను. నేను రేషన్ బియ్యం తీసుకున్నాను కదా, దానిలో ఏమన్నా డస్ట్ కానీ పురుగులు కానీ ఏమన్నా ఉంటే మొత్తం పోయేలాగా ఒక 3-4 సార్లు అయితే నేను రైస్ని కడిగేసుకొని ఇలా వాటర్ అయితే వేసి పక్కన పెట్టేసుకున్నాను. అలానే మినప్పప్పును కూడా ఒక 2-3 సార్లు అయితే కడిగేసుకొని నీట్గా దీనిలోకి వాటర్ అయితే వేసేసి పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, మనం ముందే నీట్గా కడిగేసి పెట్టుకోవడం వలన ఏంటి అంటే కనుక చక్కగా నానుతుంది, తర్వాత మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా వాటర్ అయితే వేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఒక 5-6 గంటల పాటు నానబెట్టుకుంటే, చూసారు కదా మినపప్పు రైసు ఎలా మంచిగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిల్లో వాటర్ అంతా వంపేసుకొని వీటిని అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో ఎక్కువ వాటర్ వేయకోకుండా కొంచెం అంత వాటర్ అయితే వేసేసి మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను. ఇలా మినపప్పు మొత్తాన్ని చూసారు కదా, మరీ బరకగా కాకోకుండా మరీ మెత్తగా కాకుండా దోశపిండి మంచిగా అంటే దోశపిండి చాలామంది బాగా మెత్తగా గ్రైండ్ చేసేస్తారు. మరీ మెత్తగా గ్రైండ్ చేయడం వల్ల ఏంటంటే దోశలు విరిగిపోయినట్లుగా వస్తాయి, గట్టి పడిపోతాయి అన్నమాట. లైట్గా బరకగా ఉండేలాగా మనం పిండిని అయితే రెడీ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పిండిని రెడీ చేసుకొని మనం ఓవర్ నైట్ అలా పెట్టేసుకోవాలి, మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే కారం దోశల్లో కదా, కారం కోసం నేనైతే ఎండుమిర్చిల్ని వాటర్లో నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే మనం ఓవర్ నైట్ పక్కన పెట్టుకున్నాం కదా దోశపిండి, చూసారా ఎలా ఫార్మెంటేషన్ అయిందో. ఇప్పుడు ఈ పిండిని మొత్తాన్ని కూడా ఒకసారి మొత్తం కలిపేసుకుంటే చక్కగా దీనిలో ఉన్న బబుల్స్ అన్నీ కూడా పోయి ఈ కన్సిస్టెన్సీలోకి అయితే వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం దోశలు వేసుకోవడానికి ఎంత పిండి అయితే కావాలో అంత దోశ పిండిని మనం ఒక గిన్నెలోకి అయితే తీసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. దీనిలోకి ఇప్పుడు మనం రుచికి తగినట్లుగా సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను. అలానే కొంచెం చిక్కగా అనిపించింది, అందుకోసం నాకు దోశ బ్యాటరు మనం దోశ వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా లైట్గా వాటర్ అయితే వేసుకొని ఇలా అయితే కలిపేసుకున్నాను. ఇప్పుడు మనం కారం దోశలోకి కారం చేసుకోవడానికి ఒక చిన్న మిక్సీ జార్లో వెల్లుల్లిపాయ రేకలు, ముందుగా నానబెట్టుకున్నటువంటి ఎండుమిర్చి, అలానే ఉల్లిపాయ ముక్కలు, పచ్చి ఉల్లిపాయ ఉంటుంది కదా, పచ్చి ఉల్లిపాయ ముక్కలను కూడా కట్ చేసుకొని అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోనికి కొంచెం అంత చింతపండు, కొంచెం పులుపు తగలడం కోసం చింతపండును అయితే లైట్గా వేస్తున్నాను. అలానే ఒక హాఫ్ స్పూను జీలకర్రను అయితే వేసుకుంటున్నాను. అలానే రుచికి తగినంత సాల్ట్, ఆ కారం వరకు మాత్రం టేస్ట్కి తగినట్లు సాల్ట్ అయితే వేసేసుకొని ఇప్పుడు దీన్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇలా వస్తే సరిపోతుంది, మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా కాకుండా ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకొని కారాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనం దోశ వేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని దోశ తవ అయితే పెట్టేసుకుంటున్నాను. మనం వేసేది గీ కారం దోశలు కదా, సో కొంచెం అంత గీను నేను వేసేసి వాటర్ని అయితే చిమ్ముకున్నాను. తవా హీట్ ఎక్కిన తర్వాత దోశ పిండితో దోశనైతే వేసుకుంటున్నాను.
ఇప్పుడు దీనిలోకి నేనైతే పైన ఆయిల్ అస్సలు యూజ్ చేయలేదు ఈరోజు దోశల్లోకి, ఓన్లీ గీతోనే దోశలన్నీ కూడా వేసుకున్నాను అనమాట. చూసారు కదా, ఇలా కొంచెం గీ వేసేసి ఆ దోశ కొంచెం అంత కాలిన తర్వాత అప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ కారం ఏదైతే ఉందో ఆ కారం మొత్తాన్ని కూడా చక్కగా వేసేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసి మళ్ళీ కూడా దానిపైన నెయ్యినైతే వేసేసుకొని చక్కగా ఎర్రగా కాల్చుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, హై ఫ్లేమ్లో పెట్టుకోండి, తొందరగానే కాలితే. మనకు దోశ చూసారా చక్కగా కాలిపోయింది ఎర్రగా. ఇప్పుడైతే ఈ దోశని మనం తీసేసుకొని దీన్ని రెండో వైపు అయితే టర్న్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఒకవైపు కాల్చుకొని తీసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, మళ్ళీ నేనైతే దోశ మనకి చక్కగా ప్యాన్కి అతుక్కోకుండా రావాలి అంటే లైట్గా ఆయిల్ వేసిన దాని మీద వాటర్ చిలకరించుకొని దోశ వేస్తే దోశ అయితే అస్సలు ప్యాన్కి అంటుకోదండి, చక్కగా వచ్చేస్తుంది, మంచిగా వస్తాయి దోశలు కూడా. చూసారు కదా, అదేవిధంగా మనకి కావాల్సినన్ని దోశలు నేనైతే మొత్తం ఓన్లీ ఈ కారము ప్లస్ గీ మాత్రమే వాడాను, ఎక్కడ ఆయిల్ని అయితే వాడలేదు. మనం ఈ దోశ పిండిలో ముందు శనగపప్పు మెంతులు వేసుకున్నాం కదా, సో దాని వలన మనకి దోశలు అయితే చాలా క్రిస్పీగా అండ్ మంచి రంగుతో అయితే వస్తాయి. చూస్తేనే మనకి హోటల్ స్టైల్లో బయట మనం టిఫిన్ సెంటర్లలో హోటల్స్లో తింటాం కదా దోశలు, ఆ స్టైల్లో అయితే మనకి దోశలు అయితే వచ్చేస్తాయి అన్నమాట. ఈ మెథడ్లో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా దోశ బ్యాటర్ని మీరు రెడీ చేసుకొని ఈ కారం దోశని చేసుకుంటే ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే ఈ దోశల్ని చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇదిగో మనం రెండో వైపు టర్న్ చేసుకున్నా కూడా ఇబ్బంది ఏమీ ఉండదు. నేను దోశ వేసే ప్రతిసారి కూడా వాటర్ని అయితే చిలకరిస్తున్నాను, ఎందుకంటే మనకి దోశ అతుక్కోకుండా మంచిగా వచ్చేస్తుంది అన్నమాట. బిగినర్స్ కూడా చాలా ఈజీగా దోశ వేసేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, అసలు ఒకసారి తిన్నారంటే వదిలిపెట్టరు. మనకి మొత్తం కూడా ఈ కారంతో పాటు మనం గీని మాత్రమే యూస్ చేస్తున్నాం కాబట్టి చాలా ఎమ్మి టేస్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి అయితే ట్రై చేయండి. ఒకసారి చేసి పెట్టారు అంటే మళ్ళీ కావాలి అని అయితే అడుగుతారు ఈ దోశల్ని. చూశారు కదా, ఇప్పుడు ఈ దోశలను అయితే వేసేసుకున్నాను, మా హస్బెండ్కి అయితే పెట్టాను. ఒకసారి మా హస్బెండ్ రియాక్షన్ అయితే చూడండి. నేను ఎప్పుడు ఏది చేసినా కూడా మా హస్బెండ్ ఏదో ఒకటి వంకలు పెడుతూ ఉంటారనమాట. ఫస్ట్ టైము అసలు అంటే నన్ను ఏడిపించడం కోసం వంకలు పెడుతుంటారు, ఎటువంటి వంకలు పెట్టకుండా. అసలు దోశలు తిన్నంతసేపు కూడా మా హస్బెండ్ రియాక్షన్ చూడండి ఎంత బాగున్నాయో, నిజంగానే అంత టేస్టీగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వీడియోలో చూపించిన విధంగా దోశ బ్యాటర్ని రెడీ చేసుకొని ఈ నెల్లూరు స్పెషల్ గీ కారం దోశలను అయితే మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్